యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో అప్పటి సూపర్ స్టార్స్, గ్రేట్ యాక్టర్స్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళు నలుగురితో మీరు సినిమాలు చేశారు. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది. మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారనుకున్నాను నేను, సోదరులాగే ఉంటారంట. రామకృష్ణ బాలకృష్ణ అంటుంటాడు ఆయన. అండ్ మీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా అన్నీ మాతో స్టార్ట్ అవుతాయి. మంగమ్మ గారు మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల కృష్ణ కదండి, ముద్దుల కృష్ణయ్య, యా. ముద్దుల మేనల్లుడు, యా. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సెంటిమెంటల్ ఫిల్మ్స్. అయితే ఒక సినిమాలోనే ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు కృష్ణుడు ఇద్దరులాగా చూపించాలనుకున్నారండి. మంగమ్మ గారి మనవడు ఫస్ట్ పిక్చర్. మంగమ్మ గారి మనవడులో పాట ఉంటుంది. పాటలో రాముడు వేనివని, సుహాసిని, కృష్ణుడు వేనివని ఒక లైన్ ఉంటే నారాయణ రెడ్డి గారు బాగా రాశారు. దాన్ని రాస్తే నేను గోపాలరెడ్డి గారికి చెప్పా, ఏమండి ఇందులో అప్పుడు అన్న ఐడియా ఏంటంటే రామారావు గారు క్లిప్పింగ్స్ చేద్దామని. ఎందుకంటే రామారావు ఒక ఆయనే మిస్ అయ్యా సినిమాల్లో, ఆయన సినిమా చేయలేదు, అందుకని క్లిప్పింగ్స్ చేద్దాం, అలాగా నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నా. తర్వాత ఎందుకో నాకు అనిపించింది రామారావు చేస్తే క్లిప్పింగ్ పెద్ద జనం రియాక్ట్ అవ్వరు, అన్ని సినిమాల్లో రామారావుకి చూస్తున్నారు కదా, బాలయ్యతో ఎందుకు వేయించకూడదు అనిపించింది. అనిపించి గోపాలరెడ్డి గారికి చెప్పాను, ఏమండి బాలయ్య చేత ఏందామా గెటప్పులు అంటే, బాగుంటుందా, బాగా ఉంటుందా అంటే బాగుంటుంది, ఎందుకంటే రామారావు గారికి వారసుడు బాలయ్య కదా, బాగుంటుందండి అన్న. అది చేద్దాం, బాగానే ఉంటుంది. బాలయ్యకి చెప్పాం, అలాగే చేస్తాను, బాగానే ఉంటుంది, నేను చేస్తాను అన్నారు. అన్న తర్వాత మళ్ళీ రేపు మేకప్. ఆ నైట్ గోపాలరెడ్డి గారిని ఎవరో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. బాలయ్యతో ఫస్ట్ టైం వేస్తే గొడవ అయిపోద్ది ఈ సినిమాలో వచ్చే క్లిప్పింగ్స్ కదా అవి వేసేయచ్చు కదా రామారావు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయనకి కొంచెం టెన్షన్ వచ్చింది. వచ్చి ఈవినింగ్ ఈ టైంకి, రామకృష్ణ బాలయ్యతో వేస్తే కష్టమేమో, ఫస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లే వేద్దాం మనం, నా మాట విని రామకృష్ణ, అందరూ చెప్తున్నారు ఇలాగా అన్నారు. అవునా అని ప్రొడ్యూసర్ని కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది. ఇందులో బాలయ్య వచ్చాడు. వచ్చి చొక్కా తీసి, ఇగోండి ఇప్పుడే వెళ్ళొచ్చాం బ్యూటీ పార్లర్కి, మొత్తం హెయిర్ అంతా తీసేసాను. ఫాదర్ కూడా అలా తీసేస్తారు, హెయిర్ అంతా కూడా, ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి. రేపు పొద్దున్న రెడీ, నేను 4:45కి ముహూర్తం పెట్టాను, మేకప్ అది ఇది అని చెప్పాడు. అప్పుడు గోపాలరెడ్డి గారు ఇప్పుడు చెప్తే కొమ్ములిపోతుందండి, రెడీ అయిపోయి వచ్చాడు. దేవుడిని బాగా వేద్దాం మీరు అంటే, అవునవును పాపం బాలయ్య అలా వచ్చేసాడే అని అందరూ టెన్షన్ పడి పొద్దున్నే 4:45 మేకప్ రూమ్ అక్కడ మద్రాసులో. ఇందులో ఒక ఆయన పెట్టెట్టుకొని టింగ్ అని వస్తున్నాడు. ఆయన ఎవరో పాత్ర మాకు తెలియదు. బాలయ్య చూసి, రండి పీతాంబరం గారు నమస్తే అని, ఏంటి వచ్చారు మీరు అన్నారు. పీతాంబరం గారు డైరెక్టర్ గారి ఫాదరు, ఆయన రామారావు పర్సనల్ మేకప్ ఆయన కృష్ణుడి గెటప్పులన్నిటిగా ఆయన వేస్తాడు. రండి ఏంటి ఇలా వచ్చారు ఏంటంటే, రాత్రి నాన్న ఫోన్ చేశారు, పొద్దున్న నీవు ఏదో కృష్ణుడి గెటప్పు రాముడి గెటప్పు వేస్తామంట కదా, మేకప్ చేయమని పిలిచారు నన్ను. ఆయన పెద్ద ఆయనకి తెలిసిపోయి అంత ప్రిపేర్ చేశాడు ఆయన, మేకప్ మ్యాన్ పిలిచాడని పొద్దున్న వచ్చాడు ఆయన. అమ్మ అవునా అంటే కూర్చున్నాడు ఆయన అని సరిదాడు. బాలయ్య అమ్మో నాన్నగారికి మేకప్ వేసాం, మేము ఎలా ఉంటాము, ఈయన చూస్తే టెన్షన్ వచ్చింది బాలయ్యకి. పర్లేదు బాలయ్య నీకు బాగుంటుంది కదా అంటే, ఇంతలోగా ఒక చిన్న డోర్కి ఈవెన్ సౌండ్, ఎన్టీ రామారావు గారు కాషాయ బట్టలతోటి వచ్చి కూర్చో గాడిదా ఏమది దేవుడికి దండం పెట్టుకో అని మేకప్ దగ్గర కూర్చొని, పీతాంబరం గారితో కూర్చొని ఆయనే మేకప్ వేసుకొని, బ్లూ ఇలా ఉండాలి, ఇంకా బ్లూ ఉంటే కొంచెం బ్లూ ఉండాలి, కొంచెం రెడ్ వేయండి అని అలాగ ఆయన కలిపి, రా బాలయ్య మా రెస్పాన్సిబిలిటీ అప్పు చెప్తున్నాం మీకు, గుర్తుపెట్టుకో అని ఆయనే బొట్టు పెట్టి దగ్గరుండి మేకప్ వేయించాడు. అది ఫస్ట్ టైం అండి ఆయన రాముడుగా కృష్ణుడుగా ఫస్ట్ టైం కదా. ఓకే, ఫస్ట్ టైం నాకు జీవితంలో మిగిలిపోయిన థ్రిల్ అది. ఇప్పుడు బిఎస్ సుబ్బారావు రామారావుని ఇండ్యూస్ చేశాడు. థ్రిల్ అబ్బా ఆయన ఇండ్యూస్ చేసిన ఆయన వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు ఇలా అయిపోయాడు అని ఫీల్ అయ్యాడు. ఇది చూస్తే నాకు ఆనందం వచ్చింది. అబ్బా బాలయ్య కూడా అంత క్రియేట్ వచ్చింది అని. అలా రామారావు రెండు గెటప్పులు వేయించి బొట్లు పెట్టాడు ఆయన. బొట్లు పెట్టి బ్లెస్ చేశాడు, మీ కాడుగా దండం పెట్టాం. నిజంగా జీవితంలో ఒక గ్రేట్ సిచ్యుయేషన్ అది, నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అది. అలాగే బాలయ్య చేశాడు. నిజంగానే బాలయ్యకి అంత పేరు వచ్చింది అందులో కూడా.
అయితే బాలకృష్ణ గారికి మీకు చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయని విన్నాను. Yeah, yeah. భక్తి, దైవ భక్తి, అయ్యో, కొంచెం బాగా. కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్స్, సూపర్స్టిషన్స్. రామారావుకి ఉందండి. రామారావు కూడా చాలా సెంటిమెంట్గా ఉంటారు ఆయన. మీరిద్దరు ఏమన్నా అనుకొని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, అంటే ఎస్పెషల్లీ కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఫలానా రోజే మనం చేద్దాం, ఫలానా టైంకి చేద్దాం, అస్సలు ఉండవండి. అలా ఉండవా? అలా ఉండవు. మనం చేసే టైంకి బాగా ఇప్పుడు పెడదామండి అంటే ఓకే అప్పుడు చేద్దాం అంతే అనుకోవడమే, కానీ ఇది అనుకొని చేయడం మాత్రం ఉండదు. ఓకే. ఎందుకంటే షూటింగ్ అనేది చాలామంది కాంబినేషన్ కదా, అందుకని అట్లాంటిది ఉంటుంది మనకి. ఇంకోటి అండి, ఈ నమ్మకాలకి వీటికి మన ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు దాని మీద గ్రిప్ కూడా మనకు ఉండాలి. ఓకే. రామారావు నమ్మకం ఉండాలి కానీ మూఢ నమ్మకం ఉండకూడదు. గ్రిప్ ఉండాలి. ఓకే. రామారావు గారు ఎప్పుడు కూడా ఆయనతో అసిస్టెంట్గా పనిచేశాను నేను. ఇది గురుగారిది మనుషులంతా ఒకటి సినిమా అంతా కూడా 2 years ఆయనతోటి. ఆయన పక్కనే ఒక పెద్ద గిన్నె పెడతారు అన్నమాట. తిరుపతి నుంచి అప్పుడు ఇంత లడ్డు వచ్చేదండి. తిరుపతి నుంచి ఎవరు వచ్చినా సరే లడ్డూలు అందరూ వేస్తారు, వేస్తే తింటూ షూటింగ్ జరుగుతుంది మనకి. ఇందులో పూజారులు కూడా వస్తుంటారు పెద్ద ఆయన దగ్గరికి. ఏమండి ఏంటి ఎలా ఉన్నాయి, కుజుడు ఇవ్వాలా, 2 ఉన్నాడు 3 ఉన్నామండి, వారికి 2 టిఫిన్ పెడితే వారు అలాగే ఉంటారు. అల్లి వచ్చిన జోక్ చేసుకుంటూ అలాగా. అంటే ఒకసారి పూజారి గారు వచ్చారు, మన్నాడు కొత్త పిక్చర్ ఓపెనింగ్. ఏంటి రామారావు గారు రేపు పెట్టారంటే ఏంటి ఓపెనింగ్ మీరు అంటే, అవునండి రేపు పెద్ద కంపెనీ అది, మంచి రెమ్యునరేషను, మంచి సినిమా, వెరీ గుడ్ అన్నారు. మరి రేపు శని లేడు, కుజుడు 3 ఉన్నాడే అన్నాడు. అవునా, నిజమా? అవునండి. రేపు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అయ్యో అదా, మేమే కుజుడు మేమే శని ఉన్నాం కదా మేము, సారీ రైట్, రేపు సినిమా ఆగిపోతే గొడవ అయిపోద్ది. కానీ అంటే అలాగా దాని మీద ఉండేది గ్రిప్ ఉండేది. ఆయన బాలయ్యకి కూడా గ్రిప్ కూడా ఉందండి.